హలో ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో ఒక ముఖ్యమైన పని అయితే జరిగింది. అదేంటంటే కొత్తింటికి దర్వాజా పెట్టడం. చూసేద్దాం రండి. కొత్త ఇంట్లో అడుగు పెట్టాము, ఆ దర్వాజా మన కలలకు తోరణం. ఈ ఇల్లు మన సంతోషాల నిలయం. ప్రతి క్షణం నిజం చెప్పాలంటే దర్వాజా పెట్టడం అంత ఈజీ అనుకోలేదు. దాన్ని సరిగ్గా సెట్ చేయడానికి మా మామయ్య వాళ్ళు, మా ఆయన, మా మరిది చాలా కష్టపడ్డారు. ఒక పక్క బరువు చూస్తూ, మరో పక్క లెవెల్ చూస్తూ ఆ కష్టం మామూలుగా లేదు బాబోయ్. ఇక అసలైన ఘట్టం ఇక్కడే మొదలైంది. కొత్త దర్వాజా బరువు మామూలుగా లేదు బాబోయ్. దీన్ని సరిగ్గా ఆ గుమ్మానికి సెట్ చేసి నిలబెట్టడం కోసం అందరూ ఎంత కష్టపడ్డామో మీరే చూడండి. ఒక పక్క లెవెల్ వస్తుందా లేదా అని చూసుకోవాలి, మరోపక్క బరువు మోస్తూ చేతులు నొప్పులు పుట్టాయి. అయినా సరే ఇదంతా మా సొంతిల్లు బాగుపడే పనే కదా. ఆ కష్టంలో కూడా ఒక సరదా ఉంటుంది, ఆనందం ఉన్నాయి. చూసారా, ఎలాగో శ్రమించి దర్వాజాను ఎట్టకేలకు నిలబెట్టగలిగాము. ఆయాసం వచ్చినా సరే ఆ పని పూర్తవుతుందనే సరికి అందరి మొహాల్లో ఆ సంతోషం స్పష్టంగా కనిపిస్తుంది. మేము దర్వాజాను నిలబెట్టాలనేసి ఎందుకు ఈరోజు అనుకున్నామంటే, మా మామయ్య ఆల్రెడీ అడిగేసి వచ్చాడు పంతులు గారిని. ఇక శ్రావణ శుక్రవారం, అది కూడా ఆ రోజు వరలక్ష్మి దేవి పూజ ఉంది. ఆ రోజు చాలా మంచి రోజు, మీరు ఆ రోజు పెట్టుకుంటే బాగుంటుందనేసి పంతులు గారు చెప్పడంతోనూ మేము సడన్గా వెళ్ళాము. నైట్ మార్నింగ్ లేచి పనులన్నీ చేసుకుని కరెక్ట్ పూజ టైం వరకు ఇక్కడికి వచ్చేసాయి. డోర్ దగ్గర అన్ని పూజ సామాన్ పెట్టుకొని కరెక్ట్ టైంకి అయితే పూజ స్టార్ట్ చేసామండి. ఇంత మంచి రోజు మళ్ళీ రాదు. అదిగాక మంచి రోజులు ఇంకా ఉన్నాయి, కానీ మంచి రోజు అసలు ఈరోజు అనేస్తే ఇక ఎలాగైతే అలాగైంది అనేసి నైట్కి నైటే బయలుదేరిపోయామండి. మాకు ఇక్కడ నుంచి విలేజ్కి 3.5 hours పడుతుంది. ఎట్టకేలకు 2 గుమ్మాలు పూర్తయ్యాయి. ఇక దర్వాజా ఫిక్సింగ్ విజయవంతంగా పూర్తయిన తర్వాత మన సాంప్రదాయ ప్రకారం చేయాల్సిన మంచి పని చేయాలి కదా. అవేంటి అంటే, నేను, మా ఆయన, ఇంట్లో వాళ్ళందరం కలిసి కొత్త దర్వాజాకి పసుపు కుంకుమ రాసి అందంగా పూలు పెట్టాము. మన ఇంట్లోకి వచ్చే ప్రతి మంచికి, సిరులకి ఆ గుమ్మే మొదటి ఆధారం అంటారు కదా. ఇంట్లో చేసే ప్రతి పని గుమ్మంలో నుంచే చేస్తాం కదా. అందుకే ఆ దేవుణ్ణి తలుచుకుంటూ మనస్ఫూర్తిగా చిన్న పూజ చేసుకున్నాము. మా అత్తయ్య గుమ్మానికి దిష్టి తగలకుండా తెల్ల బట్టలు, నవధాన్యాలు, పంచలోహాలు అన్నీ ఒకటే బట్టలో దానికి పసుపు రుద్దేసి దాంట్లో పెట్టేసి అన్నీ ముడి వేసేసి మా ఆయనకి ఇచ్చేస్తే మా ఆయన అయితే గుమ్మానికైతే కట్టాడన్నమాట. మా సాంప్రదాయ ప్రకారం మేమైతే దర్వాజా నిలబెట్టేటప్పుడు పూజా విధానం ఇలా చేస్తామండి. కొన్ని సందర్భాల్లో వేరే కూడా చేస్తారు. అంటే నేను చూసిన దాంట్లో చాలామంది గుమ్మానికి చాలా డెకరేషన్ అయితే చేస్తారు. మేము అలా చెయ్యమండి. సింపుల్గా మాకున్నంతలో మేమైతే ఇలా చేసుకున్నామండి. డబ్బులు అనేవి చూసి ఖర్చు పెట్టుకోవాలి. మన స్థాయికి ఎంత స్తోమత ఉంటే అంతే చేసుకోవాలి. ఇక మా ఆయన గుమ్మానికైతే ఆ బట్టనైతే కట్టేశాడు. ఆ బట్ట కట్టిన తర్వాత గుమ్మానికైతే మంచిగా గంధంతో బొట్లు పెట్టాడు. బొట్లు పెట్టేసి పైన గుమ్మానికి మామిడాకు అలాగే వేపాకు మండల్ని కూడా పెట్టాలి. అంటే ఇవి మాకు తెలీదు. మా అత్తయ్య మామయ్య సేమ్ ఇదే వర్క్ అన్నమాట. వాళ్ళు చేసే పనే ఇది. వాళ్ళు చేసిన పనులలో కూడా సేమ్ ఇలానే చేస్తారు. ఊర్లలో పద్ధతి అంటూ మనకి ఇక్కడ తెలీదు. సో ఇలా వీడియోల ద్వారా అయినా మనం చేసే పనులు చూసి వాళ్ళు కూడా ఇలానా అని తెలుసుకుంటారు. అందుకోసమైనా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొత్త ఇంట్లో అడుగు పెట్టాము, ఆ దర్వాజా మన కలలకు తోరణం. ఈ ఇల్లు మన సంతోషాల నిలయం. ప్రతి క్షణం పండగే, ప్రేమే మన బంధం. ఆ దర్వాజా తెరిచి ఆహ్వానిస్తోంది మన దర్వాజా. మొదట దర్వాజాకి మంచిగా నీళ్ళతో కడిగేసి పసుపుతో రుద్దేసి కుంకుమ బొట్లు అయితే నేను
నార్మల్గా మనం గడపకి బొట్లు పెట్టుకుంటాం కదా, అలా పెడదాం అనుకున్నాను. కానీ మా మామయ్య అత్తయ్య ఉండి అలా పెట్టొద్దు, అలా పెడితే బాగుండదు, కనిపించేలా పెట్టాలి అనేసి ఇలా పెట్టమని చెప్పారు. ఇక పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మనం వినాలి కదా, వాళ్ళకు తెలిసినంత మనకు తెలియదు. అలా అనేసి నేను బొట్టు వాళ్ళు చెప్పినట్టు పెట్టాను. ఇక ముగ్గు వేసుకున్నాను, పైన పసుపు రుద్దేసి ముగ్గు పెట్టుకున్నాను. ముగ్గు పెట్టుకుని ముగ్గు పైన పసుపు, కుంకుమ, పువ్వులు, మనం గడపను ఎంత అందంగా చేసుకుంటామో మన జీవితం కూడా అంతే అందంగా ఉంటుంది. ప్రతి ఇంటికి స్టార్టింగ్ నుంచి చేసుకునే ప్రతి పని మనస్ఫూర్తిగా చేసుకుంటే మనం అనుకున్న పనులన్నీ కూడా చాలా బాగా జరిగిపోతాయండి. ఆ దేవుని పైన భారం వేసి మనం చేసే ప్రతి పని కరెక్ట్గా ఉంటే మనం అనుకునేవి కూడా చాలా బాగా జరిగిపోతాయి. మా ఆయన ఒక సైడు డోర్కి సైడ్లకి మొత్తం గంధంతో బొట్లు పెట్టేశాడు. నేను కింద కడపకి మొత్తం పసుపు రుద్దేసి బొట్లు పెట్టేశాను. ఈ మెయిన్ డోరు మేము ఇంత బాగా డిజైన్ చేసుకోవాలని అనుకోలేదు. ఎక్కడున్న ఇల్లు మాకు ఇరుకిరుగ్గానే ఉంది. అప్పుడు అలా ఉంది కాబట్టి సో మనమైనా ఇప్పుడు ఇలా కట్టుకుందాం అనేసి మేము ఒక బడ్జెట్ అనేది చేసుకొని ఆలోచించుకొని అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఇల్లు అయితే పెద్దగా కట్టుకోవాలనేసి అనుకున్నాము. ఇది మెయిన్ డోర్ వచ్చేసి పెద్దగా పెట్టుకుందాము, బాగుంటుంది అనేసి మెయిన్ డోరు ఇలా సెలెక్ట్ చేసాము. దీనికి మరి సైడ్స్కి మనకి మిర్రర్స్ పెడితే బాగుంటుందా, లేకపోతే చెక్కతో చేసినవి పెడితే బాగుంటుందా అనేది కామెంట్ బాక్స్లో. మేమైతే ముందటి సైడ్ మేము కట్టుకునే హాలు, లోపల సైడ్ కిచెన్, ఇటు సైడ్ ఒక బెడ్రూమ్, ఇటు సైడ్ ఒక బెడ్రూమ్, సో మొత్తం 4 రూమ్స్ అనుకున్నాము. అంటే ఎక్కడికి వెళ్ళినా ఇరుగ్గానే ప్రతిదానికి అడ్జస్ట్ అవ్వడం ఎందుకు, సో చేసుకున్నప్పుడే పని అనేది కొంచెం ఆలోచించి చేసుకుంటే నెక్స్ట్ ఫ్యూచర్లో బాధపడే అవసరం ఉండదు అనేసి ముందుగానే ఆలోచించుకుని ఇలా స్టార్ట్ చేసుకున్నాము. ఇక పూజ సామాగ్రి దగ్గర నుంచి పూజ చేసే విధానం వరకు మా అత్తయ్యకు మామయ్యకు తెలిసినంత మాకు అసలు ఏమీ తెలీదు. రాగి చెంబులో పంచలోహం వేసేసి దానిలో పంచామృతం వేసి నవధాన్యాలు వేసి దీన్ని కడప కింద పెట్టేసి మనం మాల్ ఉంటుంది కదా సిమెంట్, దాన్ని పెట్టేసి దాన్ని కడప కింద పెట్టాలన్నమాట. మాకు ఇలాంటి విషయాలు అంతా తెలియదు. కానీ మా అత్తయ్య మావయ్య ఏంటంటే ప్రతి పని దగ్గరికి ఎవరైనా ఏదైనా చేస్తే ఖచ్చితంగా మా మావయ్యని మా అత్తయ్యని పిలుస్తారండి. మనకు ఇక్కడ సిటీలో ఉన్నంత ఊర్లల్లో ఎలా ఉంటుందంటే సిటీలో ఏ పని చేసినా ఎవరిని పిలవకుండా ఎవరిని కనుక్కోకుండా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటారు. కానీ పల్లెటూళ్ళల్లో ఏదైనా పని చేయాలంటే ఒక 10 మందిని అడిగి తెలుసుకున్న తర్వాతనే చేస్తారండి. అందుకే మనకి పల్లెటూళ్ళలో ఉన్న సిటీలో ఉన్న ఎక్కడ సాంప్రదాయాలు అక్కడివేనండి. నిజంగా మా అత్తయ్య మామయ్య మాకు ప్రతి పని చెప్పడం మేము నేర్చుకుంటున్నాం అన్నమాట. ఎప్పుడైనా పెద్దవాళ్ళు చెప్పే మాటలు మనకు కొంచెం గడుసుగానే అనిపిస్తాయి, కానీ వాళ్ళు చెప్పే ప్రతి మాట మనకు బాగా అర్థమవుతుందన్నమాట. ఇక చూసారు కదా, కడప కింద చెంబు పెట్టేసి మాలు పెట్టేసి దాన్ని మూసేశాడనమాట. అంటే మా మామయ్య, మా మరిది, వీళ్ళందరూ చేసే పనులు ఇల్లు కట్టడం అండి. ప్రతిదీ మనం చేసే పని చెప్పుకోవడానికి మనకు సిగ్గుపడడం అవసరం లేదండి. చేసే పనులు ఇవే కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను. ఇక ఇలాంటి పనులు చేస్తారు కాబట్టే వాళ్ళకు అన్నీ తెలుసు. ఇక నేను అక్కడ మా పెద్దనాన్న, మా మరిదికి వచ్చిన వాళ్ళందరికీ బొట్లు పెట్టేశాను. వాళ్ళు నవధాన్యాలు వేసేసి గడప దగ్గర మొక్కారనమాట. మొక్కడం పూర్తయిన తర్వాత మేము ఈ కడప దగ్గర పూజ కంప్లీట్ అయిన తర్వాత అటు సైడు కడప దగ్గర పూజ చేసుకున్నాము. ఎందుకు ఉండాలి అంటే మనకి ఇది రోడ్డుకి ఫేస్ ఉంటుంది కాబట్టి మెయిన్ డోర్ రోడ్ ఫేస్ పెట్టుకున్నాము. అటు సైడ్ కూడా ఉండాలి, ఆ ఫేస్ కూడా. అంటే మా మామయ్య ప్రతిదీ పంతులు గారిని అడిగి మనకి ఏమంటారు, ఏ దిక్కున ఏది ఉండాలి, ఏ సైడు ఏది ఉంటే బాగుంటుంది అనేది ప్రతిదీ అడిగి తెలుసుకుని మరీ పెట్టాడండి. అందుకనేసి మెయిన్ డోరు పెద్దగా, సో అటు సైడ్ డోరు చిన్నగా పెట్టుకున్నాము.
పూజ దగ్గరికి వచ్చేసరికి మాకు ఈ పూజ చేసుకునేసరికి ఒక 1 అవర్ 1.5 అవర్ అయితే పట్టింది. ఎందుకంటే ఇక డోర్స్ పెద్దగా ఉంది. సో అటు సైడ్ డోర్ కొంచెం చిన్నగా ఉంది. డోర్ పెద్దగా ఉన్న దగ్గర పని కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అది కాక ఇక ఇంట్లో 10 మంది ఉన్నప్పుడు 10 మంది 10 చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పినట్టు విని మనం నడుచుకోవాలి. ఇక పూజ కంప్లీట్ అయ్యింది. గడప పూజ కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసి కొబ్బరికాయ అయితే కొట్టేశాడు మా ఆయన. మేము ఈ పూజ విధానం ఎలానో అనుకున్నాం కానీ మాకంత తెలీదు. తెలిసినంత వరకు చేసుకున్నాము. సో మీరు ఏమైనా ఇలాంటివి వాటిల్లో మేమేమైనా తప్పు చేసుంటే కనుక మిస్టేక్స్ ఉంటే చెప్పండి. మేము చేసుకునే విధానంగానే మేము పూజ అయితే చేసుకున్నాము. మా ఆయన గట్టిగా కోరుకుని కొబ్బరికాయ కొట్టాడు. ఒక్కటేసరికి కొబ్బరికాయ అయితే పగిలిందనమాట. ఇక నేను ఇటు సైడ్ పూజ చేసుకున్నాను. ఇక అటు సైడు కంప్లీట్ అయిన తర్వాత ఇద్దరం కలిసి కడపలోంచి 5 అడుగులు అటు 5 అడుగులు ఇటు నడిచామండి. నడిచిన తర్వాత అందరికీ కొబ్బరికాయలు కొట్టిన తర్వాత నైవేద్యం పంచిపెట్టాము. మా దర్వాజాలు నిలబెట్టడం, మా పూజా విధానం అయితే ఇలా అయితే జరిగిందండి. సొంత ఇల్లు కట్టుకోవాలని అందరికీ కల ఉంటుంది. అందరూ చేసుకోవచ్చు. ఏంటంటే మనం ఆలోచించే విధానం బట్టి, మనం చేసుకునే విధానం బట్టి మన కలలు అనేవి నిజం అవుతూ ఉంటాయి నిజంగా. ఇక అక్కడ మనం పూజ అయిన తర్వాత అక్కడ సామాన్లన్నీ పెట్టేసి నవధాన్యాలు వేసేసి మనం గడప దగ్గర కట్నం కూడా పెట్టాలన్నమాట. ఆ బియ్యంలో కుడుక, ఒక బ్లౌజ్ పీస్, ఒక టవలు అన్నీ పెట్టేసి డబ్బులు కూడా అందులో పెట్టేస్తే ఈ పనులు చేసే వాళ్ళకైతే అవి ఇస్తారనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫైనల్గా మా కొత్త దర్వాజా లుక్ చూశారు. నిజంగా ఉదయం నుండి మేమంతా పడిన కష్టం అంతా ఈ అందమైన రూపం చూశాక మాయమైపోయింది. చాలా గ్రేస్ఫుల్గా లుక్ అదిరిపోయింది కదా. మరి ఈరోజు మా ఇంటి దర్వాజా వ్లాగ్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంట్లో పెట్టే మొదటి అడుగు చాలా విజయవంతంగా మేము అనుకున్నవన్నీ సాధించేలా చల్లగా చూస్తాడని ఆ దేవుణ్ణి మొక్కుకొని అయితే మొదటి అడుగు పెట్టి ఒక 5 అడుగులు అయితే ఇంట్లోంచి బయటికి వెళ్ళామన్నమాట. ఫస్ట్ వెళ్ళిన తర్వాత మా అత్తయ్య మామయ్య కొబ్బరికాయ కొట్టి వాళ్ళు కూడా ఇంట్లోకి బయటికి 5 సార్లు అయితే తిరిగారు. ఇలాంటి వీడియోలు చాలా రేర్గా కనిపిస్తుంటాయి మీకు యూట్యూబ్లో. అయినా ఇది ఫైనల్ వీడియో ఎలా ఉంటుందంటే, మనకి పల్లెటూళ్ళు అనగానే చాలా ఉంటాయి. ప్రతి దగ్గర ఒకేలా చెయ్యరు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పని చేసే వాళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. మేము మా వాళ్ళకి తెలిసిన విధంగా, అందరూ చూసే విధంగా ఈ వీడియోలో చెప్పే ప్రతి ఒక్క విషయం కానీ, మేము చేసే ప్రతి ఒక్క పని కానీ ఇలా సక్సెస్ఫుల్గా అవ్వటానికి కారణమైతే మీరే. మీరు మాపై చూపిస్తున్న ఈ ప్రేమ మాకు ఎప్పటికీ ఇలానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. ఫస్ట్ దర్వాజా అయిపోయిన తర్వాత సెకండ్ సైడ్ దర్వాజా పూజ చేసుకున్నాం అన్నమాట. అంటే మనకి పూజ చేసుకున్న తర్వాత నైవేద్యం అయితే అందరికీ పెట్టాము. అందరికీ పెట్టిన తర్వాత పిల్లలు ఖాళీగా కూర్చోరండి. నిజంగా పిల్లలతోనే మామూలుగా ఉండదు. మేము చేస్తాం అంటూ పని చేయడానికి త్వరగా వచ్చారు. ఈ పిల్లలు ఏంటోనండి, స్కూల్కి వెళ్ళండి అంటేనేమో బాగా గారాబం చేస్తారు కానీ వద్దన్న పనులన్నీ చేస్తానండి నిజంగా. ఇక దర్వాజా పెట్టుకున్న తర్వాత గోడలు అయితే స్టార్ట్ చేసామండి. ఇక మా మరిది, మా చెల్లెలు వాళ్ళు, మేము, మా అత్తయ్య మామయ్య, మా చెల్లెలు వాళ్ళ డాడీ, మా పెద్దన్న, మా మామయ్య వాళ్ళ అన్న అందరం కలిసి సాయంత్రం వరకు గోడలు మిడిల్ లెవెల్లో లేపేసి నెక్స్ట్ డే కిటికీలు కూడా పెట్టేసి పని అయితే పూర్తి చేసుకున్నాము. ఇక మన ఇంటి పని మనం చేసుకోవాలి కదా. మనం బయటి వాళ్ళని పెట్టుకుంటే మళ్ళీ కూల్ డబ్బులు మనకు ఖర్చు అనేది ఎక్కువ అయిపోతుంది. ఇంట్లో వాళ్ళు తలా ఒక పని చేసుకుంటే కనుక పని అనేది త్వరగా అయిపోతుంది. డబ్బులు కూడా కొంచెం మిగులుతాయి. మనం ఏదో ఒక పనికి వాడుకోవచ్చు.
అలా అనేసి మేమందరం ఇలా మా ఇంటి కోసం పనిచేయడం మొదలుపెట్టామండి. సో ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ని లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ అండి.